మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని అగ్నిమాపక శాఖ సౌత్ జోన్ ఏడీ జ్ఞానసుందరం చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తుఫాను నేపథ్యంలో పరికరాల పనితీరు, సిబ్బంది శిక్షణ తదితర అంశాలను పర్యవేక్షించారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి హనుమంతరావు అందిస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్లో అయితే మనం ఉన్నాము. రాబోయే తుఫానికి అన్నీ సిద్ధం చేశారని జాయింట్ డైరెక్టర్ గారు అయితే మనతో ఉన్నారు. ఎలా చేశారు, వచ్చి రాబోయే తుఫానికి ఈ ఇన్స్ట్రుమెంట్లు ఎలా వాడతారు అనేది జాయింట్ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సౌత్ రీజన్ అండి. నా పేరు జ్ఞానసుందరం. మా రీజనల్ ఫైర్ ఆఫీసరు, ఇక్కడ అగ్నిమాపక కేంద్ర అధికారి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ కృష్ణారెడ్డి అందరూ ఉన్నారు. మా సిబ్బంది ఇంతకుముందే మీడియా సమక్షంలో అన్ని విన్యాసాలు చేశారు. ముఖ్యంగా మనకు తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు బోటు సహాయం ఎక్కువగా అవసరమవుతుంది. దాన్ని ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోట్ అంటాం. అంటే వాటర్లో తేలి ఆడే బోట్ ద్వారా ఎవరైనా విక్టిము ఎక్కడ దగ్గరగా వెళ్ళి మనం వాళ్ళని రక్షించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామూలు కండిషన్లో ఉంటే మనిషిని మన వాళ్ళు ఇద్దరు పట్టుకొని తీసుకుంటారు. వాళ్ళు పానిక్ సిచ్యువేషన్లో ఉంటే భయంతో ఉంటారు కాబట్టి వెంటనే మనిషిని పట్టేసుకుంటారు కాబట్టి ప్రాణం భయం ఉంటుంది కాబట్టి మనం లైఫ్ జాకెట్స్ వేసుకుంటారండి. అవతల వ్యక్తి లైఫ్ బాయ్ అంటే మనకు రింగ్ లాగా ఉంది కదండి, దాన్ని మనం ఒక రోప్ కట్టి దూరంగా విసిరేస్తే వాళ్ళు ఎంత దూరమైనా మన ఒడ్డుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వరదల్లో ముఖ్యంగా మనకు ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. లేదు మన ట్రాఫిక్ అంతరాయం ఉన్నప్పుడు వర్షం ఎక్కువ పడిపోయింది, గాలి వచ్చింది అనుకో, చెట్లన్నీ పడిపోతాయి. ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకపోతే సహాయ చర్యలు కూడా ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ట్రీ కటింగ్ టీమ్స్ మనకు ఉన్నాయి. ట్రీ కటింగ్ టీమ్స్ సంబంధించి పవర్తో అంటే జనరేటర్తో నడిచే రంపాలు ఉన్నాయి మన దగ్గర. అట్లాగే పెట్రోల్ డ్రివన్ రంపాలు కూడా ఉన్నాయన్నమాట. జోన్ మొత్తం మీద మనకు దాదాపు 60 నుంచి 70 వరకు ఉన్నాయి. అట్లాగే రీజన్ మొత్తం తీసుకుంటే 150 దాకా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఇందులో ప్రిపేర్నెస్లో భాగంగా ఏం చేస్తామంటే మా డీజీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 5 టీమ్స్ని సుమారు 50 మంది సిబ్బందిని అమలాపురం, భీమవరం, మచిలీపట్నం అడిషనల్గా పంపించడం జరిగింది. రాయలసీమ జిల్లా నుంచి మొబిలైజ్ చేసి మనకు జోన్ 3లో వచ్చేటప్పటికి 5 జిల్లాలు ఉన్నాయి. మీకు తెలుసు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఇందులో కూడా కోస్టల్ ఫైర్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేసి ఆన్ అండ్ ఆఫ్ అవర్స్ రెడీగా ఉంచాము. అన్ని జిల్లాలకు మేము ఎలక్ట్గా ఉన్నాము, మేము అన్నీ రెడీగా ఉన్నాము. ప్రజలు ఏమో ఇబ్బంది పడవద్దు. మేము ఆ అపాయం నుంచి ఎక్కడైనా అపాయంలో ఇరుక్కుంటే మేము తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. వాటర్లో కానీ ఎక్కడైనా ఫైర్ జరిగినప్పుడు కానీ ఎన్నిటికీ మీ రోడ్ యాక్షన్స్ కానీ ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము అని అయితే జాయింట్ డైరెక్టర్ గారు చెప్తున్నారు. తుఫాను ముప్పుకి మేము అంతా ఫైర్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నాము అని అయితే జాయింట్ డైరెక్టర్ గారు అయితే చెప్పారు. గుంటూరు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కెమెరామెన్ కృష్ణతో హనుమంతరావు, 4 సైడ్ టీవీ, గుంటూరు ఫైర్ డిపార్ట్మెంట్.